హాయ్ ఫ్రెండ్స్, కాంబో రీప్లేస్మెంట్ ఎంఐ ఫోకో రీప్లేస్మెంట్ ఎలాగో నేను మీకు ఇక్కడ చెప్తాను. అయితే నేను ఈ యొక్క కాంబో అనేది ముందరగా ప్యానల్స్ అన్ని ఇప్పేసా, రిమూవ్ చేస్తాను, క్లీన్ చేస్తాను. అయితే కాంబో టెస్టింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఫ్రెండ్స్, కిందన స్టిప్ పెట్టుకోవాలి. స్టిప్ పెట్టుకున్న తర్వాత డిస్ప్లే యొక్క స్టిప్ కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత దానిపైన బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేశాను. అయితే నెక్స్ట్ ప్రాసెస్ పవర్ ఆన్ చేయాలి, ఓకేనా? పవర్ అనేది ఆన్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. పవర్ ఆన్ చేశాను. ఫోకో M3 యొక్క మొబైల్ ఇది. డిస్ప్లే అనేది ఎలాగుంటుందో చూద్దాం. డిస్ప్లే అనేది మనము టెస్టింగ్ అనేది ముందుగా చేసుకోవాలి. తర్వాత డిస్ప్లేకి ఎటువంటి వారంటీ ఉండవు, ఓకేనా ఫ్రెండ్స్? అయితే కాంబో అనేది టెస్టింగ్ చేస్తున్నాను. టెస్టింగ్ ఇది వర్కింగ్, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడాను కాంబో ఉంది ముందుగానే చెక్ చేసుకోవాలి. గమ్ము వేసిన తర్వాత ఆ యొక్క కాంబో అనేది వర్కింగ్ రేట్ ఉండదు. ఏం చేస్తానంటే బ్యాక్ సైడ్ తిప్పుకున్నాను, దానిపైన మనము కెమెరా యొక్క క్యాబినెట్ అనేది బిగిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? స్క్రూస్ అనేది వేస్తున్నాను, చూడండి. అయితే స్క్రూలు అన్నీ కూడాను ఫిట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆ పైన మనం ఏది రిమూవ్ చేశాను ఫస్ట్ నేను ఆ యొక్క బ్యాక్ సైడ్ కప్ అనేది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? అయితే టోటల్గా ఆ యొక్క ఫ్రేమ్కి బ్యాక్ క్యాబిన్ అనేది చేస్తాను. అయితే కాంబో అనేది ఎలా పనిచేస్తుందో మళ్ళీ ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? మీరు కూడా అలాగే టెస్ట్ చేసుకోండి, ఓకే? ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఫాలోఅప్ చేయండి. డౌట్ వస్తే ఫోన్ చేయగలరు. మొబైల్ నెంబర్ 9001454184 ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఇప్పుడు కాంబో వేయడము ఎలాగో చూడండి. దానిపైన యొక్క కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కవర్ నేను తీసాను. కవర్ తీసిన తర్వాత పైన ఉన్న గ్లాసు అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను, ఓకేనా?
ఈ గాజు వేసిన తర్వాత కాంబో అంది నార్మల్గా గమ్ వేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, చుట్టుపక్కల నేను వేసుకుంటున్నది బ్లాక్ గమ్. మీరు కూడా బ్లాక్ గమ్ వేసుకోండి. బ్లాక్ గమ్ వేసుకుంటే యూజ్ ఏమవుతుందంటే మనము చేసిన గమ్ అనేది కరెక్ట్గా సిట్ అవుతుంది. అది కూడా లైటింగ్ అంది ఆ యొక్క బ్లాక్ గమ్కి సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చుట్టుపక్కల వేసాను, యువతల పక్క కూడా వేసాను, అవుట్ సైడ్ అప్ అండ్ డౌన్ కూడా వేసాను. అయితే మీరు చూసుకోండి, నేను కవర్ అవుట్ అని చూసారా, కవర్ అవుట్ తీయడం మాత్రం మర్చిపోకండి. ఆ కవర్ తీయకపోతే ఏమవుతుందంటే కామ్ అనేది హైట్ వచ్చేస్తుంది, సిట్టింగ్ అనేది కరెక్ట్గా అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, యువతల సైడ్ కూడా నేను కొంచెం కామ్ బంది పైకి ఎత్తి కిందనంది బ్లాక్ గమ్ అంది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. వేయడం మర్చిపోకండి, గమ్ వేయాలి. గమ్ మీరు ఎంత సరిపోతుందో అంతే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అయితే చూడండి, నేను కెమెరా ఆన్ చేశాను, నా ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే, డన్. అయితే ఇప్పుడు మనము దీనికి రబ్బర్లు వేసుకోవాలి. రబ్బర్లు ఎలా వేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సబ్స్క్రైబ్ మై ఛానల్. 3 గజాల పాయింట్ వంగర మల్లి బాబు.